హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మందార పూలతోటి మంచి ఐస్ తయారు చేసుకుందాం. ఏంటి మందార పూలతో ఐస్ అనుకుంటున్నారా? తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంది అంటారు. ఇలా రెడ్గా ఉన్న మందార పూలు తీసుకోండి. మందార పూలని చక్కగా వాటర్లో కడిగి ఈ విధంగా మనం ఇలా రేకల కింద తీసుకోవాలి. మందార పూలు నేను 3 పువ్వులు తీసుకున్నాను. చాలా బాగుంటుందండి ఐస్. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. కలర్ కూడా చాలా రెడ్ కలర్గా ఉన్నాయి కదా పువ్వులు. ఈ ఐస్ కూడా ఇదే కలర్లో చక్కగా ఉంటుంది. ఇలా పువ్వులు తీసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోండి. అందులోనే ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. అంటే మనం తీసుకునే పువ్వులు 3 పువ్వులు కదా, 2 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోద్ది. వాటర్ కొంచెం మరగనివ్వండి. చూడండి, వాటర్ మరిగింది కదా. ఈ మరిగిన వాటర్లోనే ఈ మందార పువ్వులు వేసుకుందాం. వేసిన తర్వాత ఒకసారి కలపండి. 1-2 నిమిషాలు మరగనివ్వండి, ఎక్కువసేపు అక్కర్లేదు. 2 నిమిషాలు మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ని కొంచెం చల్లారనివ్వండి. వాటర్ కూడా కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. నేను మీడియం సైజు ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నాను. నిమ్మకాయలు కట్ చేసుకుని ఇలా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేడిగా ఉన్నప్పుడు వేయకండి, వాటర్ అంతా బాగా చల్లారిన తర్వాత మనం నిమ్మరసం వేసుకోవాలి. అలాగే మన ఛానల్లోని మందార పువ్వులతోటి నేను ఆయిల్ కూడా తయారు చేశాను. ఒకసారి మీలో ఎవరికైనా తెలియకపోతే వీడియో ఒకసారి చెక్ చేయండి. అలాగే మందార పువ్వులతోటి నేను టీ కూడా తయారు చేశాను. చూడండి, మనం షుగరు బెల్లం వేసుకోకుండా చక్కగా హనీ వేసుకుని తయారు చేసుకుంటున్నాం. మీకు హనీ ఇంట్లో లేదంటే మనం బెల్లమైనా వేసుకోవచ్చు. హనీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఒకసారి స్వీట్ అయ్యి సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే అంత కరెక్ట్గా సరిపోయింది. ఈ వాటర్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా గ్లాస్లో వేసుకుని ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకునేది ఐస్ మౌల్స్ ఉంటాయి, మనకి మార్కెట్లో దొరుకుతాయి. పెద్ద కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. ఈ మౌల్స్ లేకపోయినా మనం గ్లాస్లో వేసుకొని అయినా చేసుకోవచ్చు. నేను చాలా వీడియోల్లో పెట్టాను, అంటే గ్లాస్లో వేసుకొని ఎలా తయారు చేయాలో. ఒకసారి మీరు వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది. నా దగ్గర అయితే ఇలా ఐస్ మౌల్స్ ఉన్నాయి. చక్కగా ఇందులో నేను ఈ వాటర్ని అంతా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అన్నట్లో వేసుకున్నాం కదా, క్యాప్ పెట్టుకోవాలి. అన్నట్లకి ఇలా ఇదే విధంగా క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంచుమించు ఒక 8 గంటలకు ఐస్ రెడీ అయిపోద్ది. నేనైతే నైట్ పెట్టుకున్నాను, మార్నింగ్ కల్లా మీకు చూపిస్తాను. మార్నింగ్ కల్లా మనకి ఐస్ రెడీ అయిపోయింది. ఇలా ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోని వాటర్ పోసి ఈ ప్లేట్లో ఇలా పెట్టుకోవాలి. జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్ ఉంచితే సరిపోద్ది, ఎక్కువసేపు అక్కర్లేదు. ఇది కొంచెం ఇలా వాటర్లో ఉంచడం వల్ల ఐస్ కూడా చూడండి చాలా సింపుల్గా వస్తుంది. చాలా బాగుంటుందండి. మనం షుగర్ వేయలేదు, ఇందులో బెల్లం కూడా వేయలేదు. చాలా అంటే హనీ వేసుకొని చేసుకున్నాం కదా, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్లోనే మందార పువ్వులతోటి టీ కూడా పెట్టాను. అలాగే మందార పువ్వులతోటి నేను ఆయిల్ కూడా తయారు చేశాను. ఒకసారి మీలో ఎవరికైనా తెలియకపోతే వీడియో చూడండి. చూసిన తర్వాత నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.